Hello everyone, this is Dr. Nagendra from Vishal Overseas. Yaroslawl State Medical University 1945 లో వీళ్ళకి ఫస్ట్ బ్యాచ్ గ్రాడ్యుయేట్ అయింది. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ ఫైనెస్ట్ యూనివర్సిటీస్ ఆఫ్ రష్యా. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కేర్ కింద ఉందండి, ఇది గవర్నమెంట్ అనమాట. ఏదైతే స్టేట్ మెడికల్ వస్తాయో అన్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కేర్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్ అయిపోతుంది. లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసాను, ఎందుకంటే మొత్తం యారోస్లావల్ పాపులేషన్ 7 లక్షలు, 7 lakh పీపుల్ ఉన్నారు. 7 lakh పాపులేషన్కి ఇది ఒకటే ఒక యూనివర్సిటీ, మెడికల్ యూనివర్సిటీ. ఇక్కడ ఏదైతే యారోస్లావల్ హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని దీని కింద ఉన్నాయి, సిటీ మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాయి అనమాట. సో వాళ్ళ ఓన్ హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రొఫెసర్స్ వచ్చేసరికి ప్యూర్ మొత్తం ఇంగ్లీష్ మాట్లాడే ప్రొఫెసర్స్ని పెట్టారు. మొత్తం ఫస్ట్ ఇయర్ నుంచి 6th year దాకా మొత్తం ఇంగ్లీష్ మీడియం. 4th, 5th, 6th yearలో ఏమవుతుందంటే స్టూడెంట్స్ హాస్పిటల్స్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. జస్ట్ పేషెంట్తో మాట్లాడడానికే మనకు రష్యన్ కావాలి. లైక్ ఇప్పుడు మనం తమిళనాడుకి వెళ్తే ఎలా అయితే పేషెంట్తో తమిళ్లో మాట్లాడతామో, ఇక్కడ కూడా పేషెంట్తో మాట్లాడడానికి రష్యన్ కావాలి. ప్రొఫెసర్స్ అంతా ఇంగ్లీష్లో చెప్తారు. మీ సిలబస్ కానీ ఎగ్జామినేషన్ కానీ ఈవెన్ లైసెన్స్ ఎగ్జామ్ ఫైనల్లో కూడా అది ఇంగ్లీష్లోనే ఉండబోతుంది. ఇది క్లారిఫైడ్ పాయింట్స్. ఇప్పుడు లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా, వీళ్ళది ఎలా ఉంది, అనాటమీ ల్యాబ్ ఏంటి, వాళ్ళ మ్యూజియం ఏంటి, వాళ్ళ క్లినిక్స్ ఏంటి, లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో మనం గ్లాన్స్ చూద్దాం. లెట్స్ గో.